నమస్కారం. ఇది ప్రజపద్యం నిర్వహిస్తున్న శ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారి 100వ అవధానం. శ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు మిర్యాలగూడ వాస్తవ్యులు. వారు 2021లో అవధానాలు మొదలుపెట్టి వారి 68వ ఏట నిరంతరంగా అవధానాలు చేస్తూ వాళ్ళ 100వ అవధానం చేస్తున్నారు. కరోనా కాలంలో వారు అవధానం మొదలుపెట్టి 18 ప్రత్యక్ష అవధానాలు, 82 జూమ్ అవధానాలు చేశారు. ఇవాళ ఈ అవధానాన్ని ప్రజపద్యం నిర్వహిస్తుంది. దీనికి తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు శ్రీ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు ఇచ్చేసి తెలంగాణ అవధానానికి పట్టుగొమ్మని పద్య విద్య ప్రాశస్త్యాన్ని వివరించారు. అదేవిధంగా కాటేపల్లి వారు కూడా అవధాన మర్యాదకు అనుకూలంగా నిషేధాక్షరిని సమస్యను నిర్వహిస్తున్నారు. ఈ అవధానాన్ని నిర్వహించగలగడం ప్రజపద్య నిర్వాహకులుగా శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారు, అదేవిధంగా నా పేరు డాక్టర్ ఎంవి పట్రోజన్ మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మా అడ్మిన్ గారు శ్రీ బిఆర్ గణపతి గారు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం తెలంగాణ సమాజం పక్షాన, పద్య కవులందరి పక్షాన మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఈ కార్యక్రమానికి రవీంద్ర భారతి హాల్ను ఉచితంగా ఇచ్చిన డాక్టర్ మామిడి హరికృష్ణకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవధాని గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. సరిపోయింది. సంతోషం అండి. మా పట్వర్ధన్ గారు చెప్పినట్టు పద్యానికి ప్రజపద్యం చేసే సేవని కొద్దిగా చెబుతాం మీకు. పద్య రాయటం వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహము, రాయటం రాని వాళ్ళకి నేర్పించి ప్రోత్సాహము చెప్తూ పద్య విద్యని ప్రమోట్ చేయడానికి ప్రధానముగా కంకణం కట్టుకునేది ప్రజపద్యం. ఇందులో చేరటానికి కానీ, కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ ₹1 కూడా మేము తీసుకోము. ఏ కార్యక్రమం చేసినా నేను, గణపతి గారు, మా పట్వర్ధన్ గారు మేము మాత్రమే సహకరించుకుంటూ చేస్తామే తప్ప ఇతరుల సహాయాన్ని ఆశించము. కనుక ఇందులో రూపాయలతో సంబంధం లేదు, హృదయాలతో మాత్రమే సంబంధం మాకు. చక్కటి పద్యాలు లోపల పదమ్మ, చక్కటి పద్యాలు పుట్టాయి. అట్లాగే భారతదేశం యొక్క 75వ వజ్రోత్సవాల సందర్భంగా భరతమాతకి ఉత్పల గజమాల అని 13,000 లైన్లతోటి రకాల ప్రాసతోటి ఒక గజమాల తయారు చేసి పద్యరూపకంగా అమ్మవారికి సమర్పించడం జరిగింది. అది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అట్లాగే నాటకాలు రాయించాము. 32 ప్రబంధాలు, అంటే కృష్ణదేవరాయల కాలంలో రాశారంటారు ప్రబంధాలు. మళ్లీ 32 ప్రబంధాలు, అప్పుడు 8, ఇప్పుడు 32, 4 రెట్లు ఎక్కువ రాయించినటువంటి అదృష్టం ప్రజపద్యానికి పట్టింది. సామాజిక నాటకాలని చెప్పి రాయించాము. అవి ఒక 26 సామాజిక నాటకాలు. అవన్నీ ప్రదర్శనయోగ్యంగా ఉన్నాయి. వాటికి మంచి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పద్యము ద్వారా సమాజ శ్రేయస్సు ఎలా సాధించాలి, ఇది ఒక్కటే ప్రధాన లక్ష్యంగా మా నినాదం. ప్రజపద్యం లోకా సమస్త సుఖినో భవంతు, పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అంచేత పద్యం నేర్చుకోదలుచుకున్న వాళ్ళు రండి, నేర్చుకున్న వాళ్ళు రండి, రాద్దామనుకున్న వాళ్ళు రండి, కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ.